మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా, తెలుగు పాడ్కాస్ట్ కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారాం అండ్ రేయాంష్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. తెనాలి రామలింగడి కథలు. రాజుగారి కళ. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలకు ఒకరోజు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక అందమైన రత్నాలు వజ్రాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే దాని మీద కూర్చోగానే కోరుకున్న చోటకు క్షణంలో తీసుకెళ్లగలదు. అంతేకాదు, గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగిన ప్రతి రత్నంలోనూ వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే మెలకువ వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని కోరారు. అది విన్నవారంతా గాలిలో తేలి సింహాసనం ఎలా తయారు చేయాలరా బాబు అని తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇక సాధ్యం కాదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాయలు కోపగించుకొని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కల నిజమవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. ఎన్నో రోజులు గడుస్తున్నాయి. రాయల కళ గురించి చెప్పడం మాత్రం మానలేదు. ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన జుట్టు, గడ్డం, మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాయల వారిని సమీపించిన ఆ వృద్ధుడు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చెయ్యండి ప్రభువు అని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను అని రాయలవారు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 బంగారు నాణాలు ఉండేవి ప్రభు, అవి ఒకరు దొంగలించారు. వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి నా నాణాలు నాకు ఇప్పించండి చాలు అని వృద్ధుడు వేడుకున్నాడు. అదంతా శ్రద్ధగా విన్న రాయలవారు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అని ప్రశ్నించాడు. వెంటనే ఆ వృద్ధుడు ఆలోచిస్తూ చెప్పసాగాడు. అయ్యో, నీకేం భయం లేదయ్యా, చెప్పు అంటూ రాజుగారు అడిగారు. నా 100 నాణాలను దొంగలించింది మీరే ప్రభు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే వాటిని తీసుకెళ్ళిపోయారు అంటూ తన కలను వివరించాడు ఆ వృద్ధుడు. రాయలవారికి చాలా కోపం వచ్చింది. ఏమిటి ప్రేలాపన, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అంటూ అసహనంగా వృద్ధుడి వైపు చూశారు. ఆ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతనెవరో కాదు, మన తెనాలి రామకృష్ణుడు. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను అన్నాడు. రాయలవారు అన్నారు కదా, కలలో వచ్చింది నిజమని నమ్మితే ఎలా అని. మరి రాయలవారికి వచ్చిన కళ నిజమవుతుందా? ఎగిరేటువంటి ఆ సింహాసనాన్ని తయారు చేయగలుగుతారా? కష్టం అని ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన రామలింగడిని ఎంతగానో అభినందించారు.